వెల్కమ్ టు STV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆటో డ్రైవర్లకు సాయమైన సమగ్ర అధ్యయనం, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం. రాష్ట్రంలోని మహిళలు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం స్త్రీ శక్తి సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. అధిక రద్దీకి అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా చేయాలని, అందుకు తగ్గట్టు సామర్థ్యం పెంచుకోవాలని, భద్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రయాణికులతో మధ్యపూర్వకంగా మాట్లాడుతూ నడుచుకోవాలని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు పరచాలని సీఎం నిర్దేశించారు. సర్వీస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందించేలా చూడాలన్నారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చడంపై ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 97,000 మంది చేనేత కార్మికులకు అవసరమైన పరికరాలు, మగ్గాలు, నూలుతో పాటు ఉచిత కరెంట్ అందిస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షోభాన్ని ఎదుర్కొన్న చేనేత, టెక్స్టైల్ పరిశ్రమలను కూటమి ప్రభుత్వం గాడిన పెడుతుందని చెప్పారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ వన్ టౌన్ గణపతిరావు రోడ్డులో కల ఎంపీ కేశినేని చిన్ని క్యాంపు కార్యాలయంలో పాలాభిషేకం చేశారు. వన్ టౌన్ లో అనేక మంది బీసీలు నివసిస్తున్నారని, కుల వృత్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక చేయూత కల్పిస్తున్నారని వెల్లడించారు. ఏదైతే కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం దాటినందుకుగా సుపరిపాలన అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇంటింటికి తీసుకెళ్లి వన్ టౌన్ లో నాయకులందరం కూడా ప్రజల యొక్క సమస్యలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, వారికి ఇంకా ఏది పెండింగ్ ఉంది, ఏది రావాల్సి ఉన్నాయని కనుక్కొని ఇప్పటి వరకు వచ్చిన పథకాల మీద కానీ, సంవత్సరం పరిపాలనలో సాధించిన విజయాలు కానీ ప్రజలందరికీ కూడా దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతే భాగంగా రీసెంట్గా 3 రోజులు 4 రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది యావత్ రాష్ట్రమే కాదు, భారతదేశంలో అనేక రాష్ట్రాల బీసీలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు చేనేతల్ని ఎక్కడైతే చేనేతల్ని పట్టించుకోకుండా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, సబ్సిడీలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళని మోసం చేసి నట్టేయటం ముంచితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ శుభోదయం అండి. ఈరోజు వన్ టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ గారి ఆశీస్సులతో మరి ఇక్కడ పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది వన్ టౌన్లో. ఎందుకంటే ఇక్కడ ఉండేది అందరూ కూడా బీసీ వర్గాలు కనుక ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పాలాభిషేకానికి మరి చేనేత కార్మికుల్ని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకురావాలి. ఫీఫోర్లో మరి ఒక ఉన్నతంగా వాళ్ళని ఎదగని వాళ్ళ బీసీలందరినీ కూడా అందరితో కూడా పోటీ పడాలి ఆర్థికంగా అనే ఉద్దేశంతో మరి కరెంటు బిల్లు తగ్గించే కార్యక్రమంలో 200 యూనిట్లు ఫ్రీగా ఉచితంగా కూడా మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవాళ సూపర్ 6 అమలు కావట్లేదని కొంతమంది అంటూ ఉన్నారు. అది సూపర్ 6 అమలవుతుందని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ సూపర్ 6 మనం చూసుకున్నట్లయితే ఇవాళ తల్లికి వందనం కానివ్వండి, నా 3,000 రూపాయలు 4,000 పెన్షన్లు పెంచడం కానివ్వండి, అదేవిధంగా రేపు
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో ఆ రోజే మన విజయం ఖాయమైంది. అలాంటి సూపర్ సిక్స్ ఇప్పటిదాకా మొత్తం కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు ఇస్తూనే వచ్చారు. రేపు ఆగస్టు 15న బస్సులు కూడా మన ఆడవాళ్ళకి అందరికీ మన మహిళలందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. దానికి మన లక్ష్మీదేవి మన ఇంట్లో లక్ష్మీదేవి ఎంత నవ్వుతూ ఉంటుందో అలా ఆంధ్రప్రదేశ్లో బస్సు వలన ఆడవాళ్ళందరూ నవ్వుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లక్ష్మీదేవి కలకలాడుతూ ఉంటుంది. అది మా చంద్రబాబు నాయుడు గొప్పతనం, నాయకత్వం. మేము చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. సాంఘిక సంక్షేమ శాఖలో వినూత్న మార్పులు తెస్తున్నామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. పిల్లలకు వసతి, చదువు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. 143 కోట్లతో హాస్టళ్లను రిపేర్లు చేయిస్తున్నామని, హాస్టళ్లకు 100 కోట్లకు పైగా నిధులు కేటాయించామని గుర్తు చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ సాధికారత శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టల్స్ వస్తువులు మెరుగయ్యాయని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త హాస్టల్స్ నిర్మాణానికి ఇప్పటికే 100 కోట్లకు పైగా నిధులు కేటాయించామని, మొత్తంగా 300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ లో అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించామని మంత్రి పేర్కొన్నారు. మెరుగైన వసతులు, హాస్టళ్ల పనితీరు కోసం ఈ రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు మేము గౌరవిస్తున్నాం కాబట్టి మాజీ ముఖ్యమంత్రి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈరోజు దొంగే దొంగ అన్నట్టుగా సొంత మీడియా ఉందని చెప్పేసి అరాచకాలు అన్నీ చేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటమి ముందే నిర్ధారణ అయిపోయింది. దానికోసం దాన్ని ఎలా చెప్పుకోవాలనే దానికోసం ప్లాన్ ప్రకారం బిల్డప్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు తెగబడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము ఓటింగ్ ప్రశాంతంగా జరిగితే విజయం తెలుస్తుందనే విధంగా సంయమనం పాటించమంటూ మీరు చూడండి, చరిత్రలో అధికారంలో మేము ఉన్నప్పటికీ కూడా మా పార్టీ సంబంధించిన నాయకులు కూడా మేము అరెస్ట్ చేసామంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీకు అర్థం అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఓటమి జీర్ణం కాలేక వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇంతకుముందు మా వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇంత ఇదిగా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళు ఓట్లు అడిగిన చరిత్ర ఎప్పుడు లేదంట. అమానుష రాజకీయాలు చేశారు. ప్రజాస్వామ్యం బతుకుతుంది ఇక్కడ అనేదానికి వాళ్ళు భయపడి ఇలాంటి దాడులు చేస్తున్నారండి. ప్రజలు పోగొట్టుకున్న 60 లక్షల రూపాయల విలువ చేసి 600 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. సాంకేతికతను వినియోగించి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గ్రామం సీసీ కెమెరా పరిధిలోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. బందర్ రోడ్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిపి రాజశేఖర్ బాబు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి ఫోన్లను గుర్తించి అందజేశారు. అనంతరం సిపి రాజశేఖర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 600 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 60 నుంచి 70 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. సెల్ ఫోన్ బిల్లుపై ఉన్న IMEI నంబర్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకుని సాంకేతికతను వినియోగించి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాను ప్రతి గ్రామాన్ని 100% సీసీ కెమెరా పరిధిలోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. రికవర్ చేసి పోగొట్టుకున్న వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనము చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ 600 ఫోన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 504 ఫోన్స్, ఒరిస్సాకు సంబంధించిన 20 ఫోన్స్, కర్ణాటక సంబంధించిన 18 ఫోన్స్, మహారాష్ట్ర 16, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 12, బీహార్ 10, వెస్ట్ బెంగాల్ 7, మొత్తం 600 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రికవర్ చేసిన 504 ఫోన్స్లో ఎన్టీఆర్ కమిషనరేట్కి సంబంధించిన 316 ఫోన్లు, కృష్ణాకు సంబంధించిన 25 ఫోన్స్ కూడా మనము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రెస్ నోట్ ఉందో ఇది మీడియా మిత్రులకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో మీరు చూస్తే ప్రాపర్టీ క్రైమ్ మీద ఒక వినూత్నంగా ముందుకు పోతున్నాము. ఈ రికవరీ దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. ఇప్పటి వరకు ప్రాపర్టీ అఫెన్సెస్ని ప్రివెంట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, వాటిని డిటెక్ట్ చేయడం మరొక ఎత్తుగా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఒక 20 నుంచి 25% క్రైమ్స్ తగ్గించగలిగాం. సో మీకు అందరికీ తెలుసు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా కొన్ని వేల సీసీ కెమెరాలని ఈరోజు అరేంజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. లాస్ట్ టైం మీకు అందరికీ నేను మీడియా మిత్రులను కలిసినప్పుడు
డివైన్ సురక్ష అనే ప్రోగ్రామ్ని పోలీస్ శాఖ తీసుకుంటా ఉంది. ఈ డివైన్ సురక్షలో భాగంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో కూడా కెమెరాలు పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఒక 1 మంత్ క్రితం ఏ రోజైతే మనము ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ని సీసీ కెమెరా లేని గ్రామము లేకుండా, అంటే ప్రతి గ్రామంలో సీసీ కెమెరా ఉన్న జిల్లాగా లాస్ట్ టైం గౌరవ హోంశాఖ మార్చులు వారు ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడం, అదే రోజున మనం డివైన్ సురక్ష అనే ప్రోగ్రామ్ని మనం టేకప్ చేసి టెంపుల్ కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ వీటిల్లో ఎటువంటి పరిస్థితుల్లో కెమెరా ఉండాలా అన్న ఉద్దేశంతో, అది ఎంత చిన్న టెంపుల్ అయినా, ఎంత చిన్న మసీదు అయినా, ఎంత చిన్న చర్చ్ అయినా అందులో కూడా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. మీకు అందరూ తెలుసు. అందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1000 కెమెరాలు లాస్ట్ 1 మంత్లో పెట్టడం జరిగింది. దానికి చాలా సంతోషం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పోలీస్ శాఖ మీద ఇప్పటి వరకు పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ 83.4% ఆఫ్ డిటెక్షన్ ఉంది. సో దానికి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శాంతియుత పోరాటానికి మాలలు సిద్ధం కావాలని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పిలుపునిచ్చారు. చెంచాగిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనన్న విషయాన్ని గ్రహించి తమ పోరాటానికి మద్దతు పలకాలని రత్నాకర్ కోరారు. ఎస్సీ వర్గీకరణ, దళితుల ఐక్యతపై చరిత్రలోనే మోదీ, బీజేపీ చేసిన అతిపెద్ద దేశవ్యాప్త రాజకీయ కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు నాటి కాంగ్రెస్ పార్టీ పంజాబ్, హర్యానాలో బీజం వేస్తే నేడు మోదీ దేశం మొత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అణచివేస్తుంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకుండా ఘోర అన్యాయం చేశారన్నారు. మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా. మరి చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వేరే సమస్య లేదన్నట్టుగా మరి కంగారుగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి మరి చట్టం చేయడం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్డినెన్స్ పాస్ చేసి చట్టం చేయడం జరిగింది మిత్రులారా. మనమైతే ఎస్సీలో ఉన్నటువంటి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతుంది కేవలం 100లో నలుగురే మిత్రులారా. మనకి 15% రిజర్వేషన్ అంటా ఉన్నారు. బట్ ఇది 100 వేకెన్సీస్లో 15% అంతే తప్ప 100 మంది ఎస్సీలు ఉంటే 15 మంది ఎస్సీలకు ఇవ్వట్లేదు మిత్రులారా. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాలమాదిగ సోదరులారా, రిమైనింగ్ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిత్రులారా, 100లో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో నలుగురికి జరిగేటటువంటి ఈ బెనిఫిట్ని మన చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. మోడీ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 కులాలంటే వారందరికీ కూడా ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే. ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులారా, బంధువులారా, మన సామాజిక వర్గం, మన కులం ఉందా సచ్చిందని జనమంతా అనుకుంటా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంటే, ఎస్సీ వర్గీకరణ పేరుతో కులం మొత్తాన్ని తొక్కేస్తూ ఉంటే ఎవడో కనీసం నోరు తెరిచి మాట్లాడటం లేదు మిత్రులారా. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులైతే చేతకాని దద్దమ్మలు, సన్నాసులు నోరు తెరిచి మాట్లాడడానికే భయపడిపోతూ ఉన్నారు. మీరు గిని ఈ టైంలో కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యత, శాంతియుత పోరాటానికి మేమందరం ఉన్నామని తెలియజెప్పకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేదని మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. అనగనగా ఒక రాజు ఉండేవాడని, మాల సామాజిక వర్గం అనగనగా ఉండేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి మిత్రులారా. ఇకనైనా రండి, ముందుకు రావాలి. మనం అంతా కలిసి పనిచేద్దాం, మన ఐక్యతను చాటుదాం, మన బలవిధం చూపుదాం మిత్రులారా. లేకపోతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుద్దన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దళితుల హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ తెలుసు కదా. మాల సామాజిక వర్గం అయితే భుజాన్ని వేసుకుని మోసారు. ఆయన కూడా ఇంతవరకు ఎస్సీ వర్గీకరణపై తన స్టాండ్ ఏంటో తెలియజెప్పలేదు మిత్రులారా. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్ని రాజకీయ పార్టీలు వర్కింగ్ అగైన్స్ట్ ద కమ్యూనిటీ ఆఫ్ మాలాస్,
అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. మనం నోరు తెరవడం లేదు. చట్టాలు చేశారు కదా, ఇంకేమందులో అయిపోయిందని అనుకోకండి మిత్రులారా. అదేమి భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, అలాగే మరి బైబిల్ అంతకన్నా కాదు. వారు ఒకసారి చేస్తే మార్చలేకపోవడానికి అన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా కొత్త పెన్షన్ ఒకటి కూడా ఇవ్వలేదని సిపిఎం పశ్చిమ కార్యదర్శి బోయ సత్యబాబు ఆరోపించారు. పెన్షన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే వారి భార్యకు ఇస్తామని, అంతే తప్ప కొత్తగా ఇవ్వటం సాధ్యం కాదని ప్రభుత్వం అధికారులు చెప్పడం సరికాదని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలోని మోటూరి శ్రామిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యబాబు మాట్లాడుతూ, గత జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కార్మికులకు పెన్షన్లు తొలగిస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. పేరుకు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి సంక్షోభం ప్రభుత్వంగా మార్చారని ఎద్దేవా చేశారు. నూతన పెన్షన్లు అర్హులైన వారికి ఇవ్వకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం 14 నెలలు అవుతుంది అధికారంకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇస్తున్నట్టు ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు 14 నెలల కాలంలో చూస్తే కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం ఏంటంటే, పెన్షన్ తీసుకుంటున్నటువంటి మీ భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇస్తాం తప్ప బతుకున్న వాళ్ళకి మాత్రం మేము పెన్షన్ ఇవ్వమని చెప్తున్నారు. ఇప్పుడు దానికి స్పోర్ట్స్ కేసు అని చెప్పి ఒక నామకరణం చేశారు. ఈ 14 నెలల కాలంలో ఇక్కడ కూర్చున్నటువంటి 67 సంవత్సరాల వృద్ధులు ఉన్నారు. అలాగే గత 2 సంవత్సరాల నుంచి వికలాంగుల పెన్షన్ రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి కాంట్రాక్ట్ కార్మికులకి పెన్షన్లు రద్దు చేస్తే మా ప్రభుత్వం వస్తే వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అటువంటి కార్మికులకు కూడా, ఆ కుటుంబాలకు కూడా వృద్ధా పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, ఓఏపీ పెన్షన్లు కానీ ఏది కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది ప్రభుత్వం. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి లాగా మీరు మోసపూరితమైన దారిలోనే ప్రయాణం చేస్తున్నారు. పేరుకి సంక్షేమ రాజ్యం అని చెప్పి ప్రచార ఆర్భాటం చేస్తున్నారు తప్ప ఆచరణలో చూస్తే అది సంక్షేమం కాదు, సంక్షోభంగా మారుతుంది. అంటే ఈరోజు పేదరికాన్ని నిర్మూలిస్తాను, పేదల్ని పైకి తీసుకొస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పేదలు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్లు ఇవ్వకుండా 14 నెలల పాటు వాళ్ళని కడుపు మారుస్తూ మీరు ఏ రకంగా పేదరికాన్ని రూపుమాపుతారు, పేదరికం లేకుండా చేస్తారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఈ నెల పెన్షన్లు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పెన్షన్లని రద్దు చేసింది ప్రభుత్వం. అంటే దానికి ఏం చెప్తున్నారు, మీరు రీఎంక్వైరీకి వెళ్ళలేదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, వారు రీఎంక్వైరీకి వెళ్ళిన సందర్భంలో అక్కడ క్యాన్సిల్ చేశారు, రీఎంక్వైరీ జరపలేదు. కానీ ఇప్పుడు మాత్రం పెన్షన్లు ఆఫ్ చేశారు. ఇదేనా మీ సంక్షేమం అంటున్నాం? అంటే వికలాంగుల జీవితాలతో కూడా ఆటలాడుకోవడమేనా మీ సంక్షేమం యొక్క ఉద్దేశం? కోతలు కోసి వాళ్ళ పెన్షన్లు తీసేసి వాళ్ళ క్షోభకు గురి చేసి వాళ్ళ మరణాల కారణం అవుతారా? ఇది కోతలు విధించడం తప్ప కొత్తగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఈ పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా సంక్షేమ రాజ్యం ఎలా ఉండాలి? దరఖాస్తు చేసినటువంటి 30 రోజుల్లో అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. కానీ ఈ 14 నెలల కాలంలో కలెక్టరేట్లో కానీ, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కానీ, లోకల్ సచివాలయంలో కానీ ఈ పెన్షన్కు సంబంధించినటువంటి డేటా ఆన్లైన్ చేయటం లేదు. ఇచ్చినటువంటి అప్లికేషన్లు పక్కన పెట్టేస్తున్నారు. దానికి ఎటువంటి సమాధానం కూడా ఇవ్వటం లేదు. అంటే పెన్షన్కి సంబంధించి యాప్ను కూడా మీరు రిలీజ్ చేయకుండా, డౌన్లోడ్ చేయకుండా పెన్షన్దారులని ఎంతకాలం మోసం చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది పైన పెన్షన్దారులు కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ఒక ముఖ్యమైన హామీ ఇచ్చింది. మా ప్రభుత్వం రాగానే 50 సంవత్సరాలు వచ్చినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి మేము పెన్షన్ అమలు చేస్తాం అని ఇచ్చిన హామీ ఏమైంది? ఇప్పుడు ఆ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని మోసం చేయదలుచుకున్నారా? దగా చేయదలుచుకున్నారా? మరి ఇచ్చిన మాట అమలు చేస్తారా లేదా?
ఎయిడ్స్ డ్రగ్స్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత తెలిపారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే జీవితం అంధకారం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆశించిన స్వర్ణాంధ్ర సాకారం కావాలంటే హెచ్ఐవి మాదక ద్రవ్యాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ 2025 ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధులు, మాదక ద్రవ్యాల వినియోగం పూర్తిగా తగ్గాలంటే 100% విద్యార్థులకు అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ర్యాంకులు సాధించడం ప్రధానం కాదని, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల పాల్గొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ యూత్ డే 2025 సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏపీ సాక్స్ వారి ఆధ్వర్యంలో, అట్లానే ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఈగల్ అందరూ కలిసి కోఆర్డినేటెడ్గా సంయుక్తంగా ఈరోజు ఎయిడ్స్ మీద అవేర్నెస్ కోసం, అట్లానే డ్రగ్స్కి వ్యతిరేకంగా అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. అట్లానే సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ స్టూడెంట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ఐఈసీ మెటీరియల్, దానికోసం ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి, ఒక పోర్టల్ ఇచ్చి, ఈ ఎయిడ్స్ ప్రివెంట్ చేయడానికి నేను ఎక్కడున్నాను, నాకున్నటువంటి అవగాహన ఏంటి, ఈ రిస్క్ అసెస్మెంట్ ఎట్లా చెయ్యాలి అనే దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఆన్లైన్లోనే వారికి అవేర్నెస్ ఇవ్వడానికి ఒక లాంచింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారిని పోలీస్ శాఖ తరపు నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. యూత్ అందరూ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో పాటు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్కి వ్యతిరేకంగా ఉండాలి, మల్టిపుల్ పార్ట్నర్స్ అని, అట్లానే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడం కానీ వీటికి వ్యతిరేకంగా ఉండాలి, దాని మీద చైతన్యవంతులుగా ఉండాలి, అవేర్నెస్ కలగజేసుకుంటూ ఉండాలి. తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లడానికి ఈ యూత్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం నాకు అదృష్టంగా ఒక అవకాశంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీ సమావేశం ఏర్పాట్లు మరియు వివిధ చట్టాల డీరెగ్యులేషన్ తదితర అంశాలపై సోమవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ మాట్లాడుతూ, త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా గత సమావేశానికి చెందిన ఫీడ్బ్యాక్ నివేదికలను కంపైల్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే రానున్న సమావేశానికి ప్రతి రాష్ట్రం నుండి స్టేట్ స్పెసిఫిక్ అంశాలకు సంబంధించి 5 స్టేట్ స్పెసిఫిక్ నివేదికలను సమర్పించాలని అన్నారు. వివిధ నివేదికలను కంపైల్ చేసి అప్లోడ్ చేసేందుకు వీలుగా ఇంకా కొన్ని రాష్ట్రాలు నోడల్ అధికారిని నియమించలేదని వెంటనే నియమించాలని కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎగుమతులపై విధిస్తున్న పన్నుల వలన ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగం రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ అధ్యక్షులు బి బలరాం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమెరికాతో చర్చలు జరిపి సుంకాలు తగ్గించేలా చూడాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాల వలన ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగం మీద పడే ప్రభావంపై ఆక్వా రైతు సంఘం, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ బాలోత్సవ్ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంకు రైతుల సంఘాలు, రొయ్యల సాగు చేసే రైతులు, ఆక్వా నిపుణులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం బలరాం మాట్లాడుతూ అమెరికా విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. చిన్న దేశాలు కూడా ఎగుమతులపై సుంకాలను వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఆక్వా రైతులు పడే ఇబ్బందులు ప్రభుత్వాలకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై స్పందించి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఆక్వా రైతాంగాన్ని ఆదుకునేందుకు నాణ్యమైన సీడ్ ఫీడ్ తో పాటు విద్యుత్ రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ట్రంప్ ట్యాక్స్ దృష్ట్యా రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. ఆక్వా రైతాంగం దీన్ని మనం ఒక సంక్షోభం కాకుండా దీంట్లోనే మనం అవకాశాన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఈ విదేశాల మీద ఆధారపడడం అనేది
ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దానివల్ల మనం మోసపోతూనే ఉంటున్నాం. కాబట్టి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, మనం ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి సాగుని దేశీయంగా ఉత్పత్తి చేయడానికి డొమెస్టిక్ మార్కెట్ని పెంచుకోవాలి. అదేవిధంగా క్రాప్ గ్యాప్ అనేది ఇస్తూ ఉంటే డిమాండ్ క్రియేట్ చేసి మనం దీనికి మంచి దిగుబడిని తీసుకొచ్చి డిమాండ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు కూడా మనం చేసినటువంటి చెరువుల యొక్క లీజుని కూడా సరిపాళ్ళలో తగ్గించుకుని, ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు రీత్యా లీజులు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఫీడ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే సోయాబీన్ పెరిగిందనే కొన్ని కారణాలతో మేత ధరలు పెంచారో, ఇవాళ అదే సోయాబీన్ కానీ మిగిలిన ఫిష్ ఆయిల్ కానీ కొన్ని ముడి సరుకులు ధరలు తగ్గించాయి. కొన్ని ప్రీమిక్స్ లాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఫీడ్ కంపెనీలు కూడా మార్కెట్ ధర అంటే ఫీడ్ ధరని కేజీకి మినిమం 10 రూపాయల చొప్పున తగ్గించి రైతు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నటువంటి ఈ సమయంలో వారు కూడా చేదోడువాదుగా నిలవాలి. ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకుని ద్వైపాక్షిక ఒప్పందాలతో మాట్లాడి విదేశాలతో ఎక్స్పోర్ట్స్ ఇంకా డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం అమెరికా మీదే ఆధారపడకుండా మనం కేవలం 40% మాత్రమే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి మిగిలిన కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే చిన్న కౌంట్ ధరలను కూడా ఇక్కడ మనం మార్కెట్ ధరలు తగ్గిపోవడం హాస్యాస్పదంగా ఉంది. 30 కౌంట్ 40 కౌంట్ మాత్రమే యూఎస్కి మనం 40 to 50% మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తాం. మిగిలిన యూరప్ కంట్రీస్ కానీ చైనాకు కానీ ఎక్స్పోర్ట్ చేసే చిన్న కౌంట్ ధరలను తగ్గించుకోవడం చాలా దారుణం అని చెప్పేసి ఈ రకంగా అందరి స్టేక్ హోల్డర్స్ కలిపి ఈ యొక్క సంక్షోభం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించి పూర్తి సామర్థ్యంతో మన డొమెస్టిక్ మార్కెట్ని పెంచి మన దేశీయ రొయ్యల ఉత్పత్తిని మెరుగుపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు యువరాజు, నేను ఒక ఆక్వా రైతుని, పశ్చిమ గోదావరి జిల్లా. భారత వ్యవసాయ ఉత్పత్తుల మీద అమెరికా ప్రభుత్వం ట్రంప్ విపరీతమైనటువంటి పన్నుల భారం మోయటం అన్యాయమైన విషయం, దారుణమైన విషయం. ప్రధానంగా ఆక్వా రంగం మీద సుమారు 60% పన్ను విధించడం మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని, ఆక్వా రంగాన్ని దెబ్బతీస్తుంది. ప్రభుత్వాలు ఒకవైపు వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఆక్వా రంగం ద్వారా పొందుతున్నాయి. విదేశీ మార్గద్రవ్యం రూపంలో కేంద్రం, పన్నులు, మార్కెట్ సెస్, ఇతర పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ రోజున ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశం, అందున ఆంధ్రప్రదేశ్, అందున ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆక్వా ఉత్పత్తులు, ప్రధానంగా రొయ్యల ఉత్పత్తులు ఎగుమతులు అవుతున్నాయి. వీటి మీద ఈ పన్నుల భారం పెరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం, ఆక్వా పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. చిన్న దేశాలు కూడా ఈ పన్నుల శాతం విధింపుని వ్యతిరేకిస్తున్నాయి. కానీ శక్తివంతమైనటువంటి మన భారత కేంద్ర ప్రభుత్వం, ప్రధాని గారు నోరు మెదపట్లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆక్వా రైతాంగానికి ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఆక్వా రైతాంగం నష్టపోతున్నా, దెబ్బతింటున్నా కనీసం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు జోక్యం చేసుకోవాలి, అమెరికాతో చర్చలు జరపాలి, ఈ పన్నులు ఉపసంహరించుకునేలా చేయాలి, ఆక్వా రంగాన్ని, ఆక్వా రైతాంగాన్ని కాపాడేలాగా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం జోక్యం చేసుకోవాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రొయ్యల కొనుగోలుకి చర్యలు తీసుకోవాలి. కంపెనీలు ఇష్టారాజ్యంగా ఎక్స్పోర్టర్స్ చేస్తున్నటువంటి దాన్ని అరికట్టాలి, అదుపు చేయాలి. ఆక్వా రైతాంగం ఈ రోజున దేశ నీలి విప్లవంలో, దేశ జీడిపిలో, దేశ ఆదాయంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అటువంటి ఆక్వా రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అలాగే నాణ్యమైన సీడ్ని, నాణ్యమైన ఫీడ్ని అందించడం ద్వారా, విద్యుత్ రాయితీల్ని అందించడం ద్వారా కూడా ఈ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బి బలరాం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ కు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బూండా ఉమా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజలకు వరమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సాయం అందిస్తున్నామన్నారు. సమస్యలతో ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 13 నెలల కాలంలో సుమారు 9 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి
కింద పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే 2014-2019 మధ్య 5 ఏళ్లలో 35 కోట్ల రూపాయలు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు ప్రతి నిత్యం ప్రతిరోజు కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి సమస్యల్లో ఉండి ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి మా కార్యాలయంలో అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన అర్జీల్ని ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చెక్కు రాపిచ్చి ఆ చెక్కు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి గౌరవంగా మా కార్యాలయంలో అందజేయడం జరుగుతుంది. ఇప్పటికీ 9 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయ నిధి ఈ 13 నెలల్లో తీసుకొచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఆపదలో సమస్యల్లో ఉన్నటువంటి మా నియోజకవర్గ కుటుంబాలకి అందించడం అనేది మాకు ఆనందం. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు దాదాపు 35 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొచ్చాం. ఈ మొదటి 13 నెలల్లోనే 9 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. ఇవాళ 59వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మా సోదరి జగదాంబ, అలాగే మాజీ కార్పొరేటర్ మా సోదరి శ్రావణి, ఇంకా మా డివిజన్ పార్టీ నాయకులు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మా మహిళా నాయకులు సుల్తానా కానీ, రజనీ కానీ, అమర్నాథ్ గౌడ్ కానీ, సోమేశ్వరరావు కానీ, దుర్గారావు కానీ అందరి ఆధ్వర్యంలో ఇవ్వటం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ సేవల్ని కొనసాగిస్తూ నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో అండగా ఉంటామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆటో డ్రైవర్లకు సాయమైన సమగ్ర అధ్యయనం, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.